వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ వ్లాగ్. 3 డేస్ హాలిడేస్ రావడంతో మనమైతే హాస్టల్ నుంచి ఇంటికైతే రావడం జరిగింది. వచ్చిన నెక్స్ట్ డే మార్నింగే మా డాడీ నిద్ర లేపేసి పొలంకి వెళ్ళాలి రారా ముందు స్ప్రే చేయాలన్నాడు. సో నేనైతే ముందు పంప్ వేసుకొని పొలంకి అయితే వెళ్ళిపోతున్నా. అదే హాస్టల్లో అయితే మనకు హాలిడే అంటే మనం లేవడానికి 9 కానీ 10 కానీ అవుతుంది. ఇంటి దగ్గర అలాంటివి అవ్వవు. ఫైనల్లీ మా పొలంకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి కంది పొలం అంటాం. అంటే మనం పప్పులోకి వేస్తాం కదా, కందిపప్పు సదన్నమాట. ఇది మొత్తం 1.5 ఎకరాస్లో మా డాడీ అయితే మొత్తం వేయడం జరిగింది. ఇప్పుడు స్ప్రే చేసేది దీనికైతే కాదు, కాటన్ పత్తి. సో పత్తి అంటాం మా సైడ్ అయితే. దానికైతే ఇప్పుడు స్ప్రే చేయాలంట. దానికి ఏదో పురుగు పడిందని చెప్పేసి మా డాడీ అయితే అన్నాడు. దానికి ఇప్పుడు మనం స్ప్రే చేయడానికి అయితే పొలానికి అయితే రావడం జరిగింది. ఇది మొత్తం కంది పొలం. మనం ఇప్పుడు ముందు స్ప్రే చేయబోయే దీనికే పత్తి. ఇది మొత్తం 3 ఎకరాస్లో అయితే మా డాడీ మొత్తం వేయడం జరిగింది. అసలు మాకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఎన్ని ఎకరాల్లో ఏమేమి వేసామని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తానికి మా డాడీ అయితే ముందు కలపడానికి 2 బకెట్స్లో అయితే వాటర్ పోపించాడు గ్లాసెస్ వైజ్గా. సో ముందు అయితే నేనైతే కలిపేశాను అనమాట. ఇది చూస్తే జస్ట్ మనకి పాలు ఎలా ఉంటాయినా అలానే ఉంటుంది, కానీ పాలు కాదు, ఇది ఒక లిక్విడ్. సో ఇది వచ్చేసి పాయిజన్ లాంటిది. నెక్స్ట్ ఇంకో ముందు అయితే మనం అయితే కలపడానికి అయితే ఇంకో బకెట్లకి అయితే వేసాం. అది వచ్చేసి జస్ట్ మనకి కురుకురే తెలుసు కదా, కురుకురే ఎలా ఉంటుందో సేమ్ నేను అలానే ఫీల్ అయ్యా. బట్ అది కూడా పాయిజన్ లాంటిదే. ఇలాంటివి పిల్లలకి దూరంగా ఉంచండి. మొత్తానికి మా డాడీ అయితే ముందు పంపు అయితే స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మనం ఇంకా కొట్టడం స్టార్ట్ చేయలేదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత మన సైడ్ నుంచి చూసి ఇలా ఉంది. మనం ఇలా స్ప్రే చేయడం వల్ల ఆ ముందు అనేది ఆకుల మీద పడి అలా పురుగు అయితే చనిపోతుందని మా డాడీ అయితే అన్నాడు. సో ఇది మాత్రము ఏం జరుగుతుందో నాకైతే అంత క్లియర్గా తెలియదు. మనం ఎక్కువ స్పెండ్ చేసిందంతా హాస్టల్లోనే కాబట్టి. మొత్తానికి మనమైతే మా పొలానికి మొత్తం 15 ట్యాంకులు అయితే కొట్టేసాం అనమాట. మొత్తం 15 ట్యాంకులు అయిపోయిన తర్వాత మనం ఇంకా మందు పంపు కిందకి దించడానికి అయితే వచ్చేసాం. అలా 15 ట్యాంకులు కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందామని మా కంది పొలంలో అయితే కూర్చోవడం జరిగింది. కూర్చున్న వెంటనే మా డాడీ అయితే పిలిచేసి పక్కన వేరే పొలం ఉంది కదా, అది చూద్దాం ఒకసారి పురుగు పడిందో లేదని చెప్పేసి మా డాడీ పిలవడంతో ఒకసారి నేను అక్కడికైతే వెళ్ళాను. అది చూసుకున్నట్టయితే మనకి ఇది మొత్తం 1 ఎకరాలో వేశాడు. మనం ఆమ్దం నూనె అంటాం కదా, ఆమ్దం ఆయిల్. సో అదన్నమాట. ఇది మొత్తం మనకి మా డాడీ 1 ఎకరాలతో వేయడం జరిగింది. మా డాడీ మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాడు, ఏమైనా పురుగు పడిందా లేకపోతే సరిపోతుందా అని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్గా చాలా వర్షాలు అయితే పడ్డాయంట. సో దానికోసం ఏదైనా పురుగు పడిందా లేదని మా డాడీ అయితే మొత్తం చెక్ చేసేసాడు. చెక్ చేసిన తర్వాత ఏం అవసరం లేదు, పురుగు ఏం పడలేదు, మందు కొట్టాల్సిన అవసరం లేదన్నాడు. దానికి మనమైతే హ్యాపీ. ఎందుకంటే మనమైతే మందు కొట్టడం తప్పైంది కాబట్టి. ఈ రోజుకైతే ఇదే మన ఫస్ట్ బ్లాగ్. వెళ్ళే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.